హాయ్ హలో అందరికీ నమస్తే అండి. మా కంపెనీ పేరు వచ్చి సాయి ప్రగతి కన్సల్టెంట్స్. మా సర్వీసెస్ వచ్చేసి మేము కంపెనీలో మనకి కన్స్ట్రక్షన్ కంపెనీస్లో వాటర్ ప్రూఫింగ్స్, కాంక్రీట్ కటింగ్స్, స్ట్రక్చరల్ స్ట్రెంథనింగ్స్, మనకి ఈ ఫీల్డ్లో 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. మీకు ఏ విధమైన కన్స్ట్రక్షన్ కంప్లైంట్స్ ఉన్నా, మీ బిల్డింగ్ రెనోవేషన్ చేయాలన్నా, లేకుంటే ఏదైనా కావాలన్నా, మీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా నేను మీకు నా నెంబర్ చెప్తానండి. మీరు ఏదైనా ఎప్పుడైనా ఏ టైమైనా కాల్ చేయొచ్చు. కానీ ఆఫీస్ టైమింగ్స్లోనే చేయాలి, 9 to 5. మీ కాల్స్ ఎప్పుడైనా నేను లిఫ్ట్ చేస్తాను. ఇంకోటి వచ్చేసి చాలామంది వాటర్ ప్రూఫింగ్ వల్ల మీరు చాలా మోసపోతున్నారండి. అలా కాకుండా అంటే చాలామంది ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ అనేది అదొకటే సబ్జెక్ట్ అనుకుంటున్నారు. లీక్ అవుతుంది ఆ సబ్జెక్ట్ కస్టమర్ కూడా తెలియదు. మనకు తెలుసున్నట్టు మనం ఏదో జస్ట్ ఏదో కెమికల్ తీసుకొస్తున్నారు, రాస్తున్నారు, పోస్తున్నారు, అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మనం అసలు ఏమి ఎక్కడ యాక్చువల్గా అసలు మెయిన్ ప్రాబ్లం ఏముంది, క్రాక్స్ ఉన్నాయా, లేకపోతే మన స్ట్రక్చర్ అంతా బల్జ్ అయిందా అన్నీ చెక్ చేసుకుని కానీ మనం వాటర్ ప్రూఫింగ్ చేయకూడదండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం సైట్ విజిట్ చేసినప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని అందరూ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి సార్ మీరు రేట్ ఎంత తీసుకుంటారు, రేట్ది ఏముందండి, నాకు అర్థం కాదు. రేట్ పక్కన పెట్టండి. మీకు ఫస్ట్ అక్కడ కంప్లైంట్స్ ఏమున్నాయి, అక్కడ ఫస్ట్ మనం సైట్ విజిట్ చేసిన తర్వాత కంప్లైంట్స్ అడుగుతాం, చెప్తారు ఈ కంప్లైంట్ ఉందని మొత్తం అన్నీ చెక్ చేసిన తర్వాత వాటర్ ప్రూఫింగ్ గురించి మనం మాట్లాడుకోవచ్చండి. ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్లో చాలా రకాలు ఉంటాయండి. మీకు పాలిరిథిన్ ఉంది, పాలియూరియా ఉంది, అక్రిలిక్ ఉంది, సిమెంటీసియస్ ఉంది. వీటిలో మనకున్న ప్రాబ్లంకి ఏది సెట్ అవుతుంది అది చూసుకుని మనం చేసుకోవాలి. కానండి చాలామంది ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ అండి, నాకు యాక్చువల్గా ఏంటంటే చిన్న వాళ్ళు కదండి, పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కాల్ చేసినా నాకు ఇదే చెప్తున్నారు, సార్ మీరు వాటర్ ప్రూఫింగ్ ఎంత తీసుకుంటారు అసలు అంటే మనకి దానికి సంబంధించిన డిజైన్ ఏముంది, ఆల్రెడీ BOQ ఇస్తాడు మీకు. BOQ రెడీ చేయించుకోవాలి ఫస్ట్. అందులో మనకి పాలిరిథిన్ ఉందా, పాలియూరియా ఉందా, దాంతోపాటు ఏ బ్రాండ్ ఉంది, ఫాస్ట్రాక్ ఉందా, డాక్టర్ ఫిక్సిట్ ఉందా, సికా ఉందా, లేకపోతే బాయిస్టిక్ ఉందా, ఏముంది, ఆ మెటీరియల్ ఏంటి, ఏం వాడమన్నారు. యాక్చువల్గా రీసెంట్గా అయితే నేను ఒక కొటేషన్ ఇచ్చానండి. ఇస్తే ఆ క్లయింట్ ఫోన్ చేసి అన్నాడు, అమ్మ నీకన్నా కొటేషన్ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం, వాళ్ళ దగ్గర మేము చాలా వేరియేషన్ వస్తుంది, నీకు అతనికి 50% వేరియేషన్ వస్తుంది అన్నాడు. సరే ఓకే సార్ అన్న, సరే నేను మిమ్మల్ని కలవచ్చా సార్ అని అడిగా. రండి అన్నారు. నేను అప్పుడు బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత సరే సార్ ఓకే, ఆ కొటేషన్ అవతల కొటేషన్ నాకు చూపించకూడదు, నాకు రేట్లు బ్లర్ చేసేసి నాకన్నా తక్కువ అన్నారు. ఓకే బ్లర్ చేసి అలా రేట్లు కూడా బ్లర్ వద్దు, నాకు అసలు మీరు ఏ మెటీరియల్ ఇచ్చాడో చెప్పండి సార్ అన్న. అవతల కొటేషన్ ఇచ్చాడండి, ఒక బ్రాండ్ లేదు, ఏమీ లేదు, జస్ట్ కొటేషన్ ప్రిపేర్ చేసేసాడు. సిమెంటీసియస్ అంటున్నాడు, అక్రిలిక్ అంటున్నాడు. ఇప్పుడు పాలిరిథినే ఉంది, MYKలో 5,000 డబ్బా ఉంటే మనకి ఫాస్ట్రాక్లోకి వచ్చేసరికి 9,000 ఉందండి ఒక 20 kgs టిన్ పాలిరిథిన్. బ్రాండ్లో కూడా ఉంటుంది కదండి. ఎలా ఉంటుందంటే మన మారుతి గారికి బెంజ్ గారికి ఉన్నంత డిఫరెంట్ ఉంటుంది. సో మనం ఏదైనా చేసే ముందు పర్టికులర్గా దాని గురించి ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే నాకు చాలామంది కాల్ చేస్తారండి, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ అడుగుతారు. ఇప్పుడు ఏంటంటే మెయిన్ నా ఎక్స్పీరియన్స్ అండి, నాకు ఈ వాటర్ ప్రూఫింగ్ ఫీల్డ్ మీద నేను 25 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి. సో నాకు తెలుసు, చాలా పెద్ద హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ చేశానండి, ఎన్ఆర్పిట్ మాల్లో, KFC ఫన్ సిటీ ఇవన్నీ చేశాను, చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ఏదైనా ఇప్పుడు ప్రాజెక్ట్ ఉందండి, ఇప్పుడు మనకు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, వాళ్ళకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అవసరమైన వాళ్ళు ఏంది, కాంక్రీట్ డ్రిల్లింగ్, మనం హిల్టీ అప్లికేషన్ కూడా చేస్తాం. హిల్టీ డ్రిల్లింగ్, కాంక్రీట్ కటింగ్స్, యాక్చువల్గా మనకి ఒకే కస్టమర్ అదే ఒకే కంపెనీ అంటే నాలాంటి స్ట్రక్చరల్ రిపేర్ కంపెనీ. ఎలా అంటే బయట వచ్చేసరికి మీకు డ్రిల్లింగ్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, కాంక్రీట్ కటింగ్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, కోర్ కటింగ్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, వాటర్ ప్రూఫింగ్ వేరే ఉంటారు, స్ట్రెంథనింగ్ వేరే ఉంటారు. ఇవన్నీ కూడా మనం చేస్తామండి. ఇవన్నీ కాకుండా సివిల్లో మనకున్న ఏంటంటే ప్లంబింగ్, టైల్స్ అది సెకండరీ అండి. అది వచ్చేసి కంప్లీట్ కన్స్ట్రక్షన్లోకి వస్తుంది. మన అన్నీ ఎక్కువ రిపేరింగ్స్లోకి వస్తాయండి. అన్ని కన్స్ట్రక్షన్లో ఉన్న రిపేరింగ్ వర్క్స్లోకి వస్తాయి మనకి. ఇప్పుడు మీ కన్స్ట్రక్షన్ కంపెనీ నాకెందుకు వర్క్ ఇవ్వాలని నేను అడిగితే,
ఒక సమాధానం అయితే నా దగ్గర ఉందండి. మీకు ఏ కంపెనీ కూడా ఇన్ని టూల్స్ ఉన్న కంపెనీ మీకు ఎవరి దగ్గర లేదు. అన్ని రకాల టూల్స్ మన దగ్గర ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది మన దగ్గర. సో ఇంకొకటి ఏంటంటే మీకు వాటర్ ప్రూఫింగ్ వర్క్ ఉంది. వాటర్ ప్రూఫింగ్ నేనే చేస్తాను. కాంక్రీట్ కటింగ్ ఉంది. కాంక్రీట్ కటింగ్ నేనే చేస్తాను. హిల్టీ వర్క్ ఉంది. హిల్టీ వర్క్ నేనే చేస్తాను. స్ట్రక్చరల్ స్ట్రెంథనింగ్ ఉంది. స్ట్రక్చరల్ స్ట్రెంథనింగ్ నేనే చేస్తాను. మీకు ఏ వర్క్ ఉన్నా కూడా మనకి కాల్ చేయండి. నో ప్రాబ్లం. మీకు ఎప్పుడైనా సరే నేను 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటాను. కానీ మ్యాక్స్ ఆఫీస్ అవర్స్లో కాల్ చేయండి. అది నాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే మా కంపెనీకి కస్టమర్స్ ఎక్కువ అండి. మేము చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. మాకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో మనకు ఆఫీస్ అవర్స్లో చేశారంటే మనం ఫ్రీగా మాట్లాడవచ్చు. ఒకటి మీరు నాకు వర్క్ ఇస్తున్నారా లేదనేది కాదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది కన్స్ట్రక్షన్ సంబంధించి, ఈ స్ట్రక్చరల్ సంబంధించి, లేదా లీకేజెస్ సంబంధించి, స్లాబ్ కటింగ్ సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు నాకు వర్క్ ఇవ్వట్లేదు. మీరు చిన్న చిన్న కంపెనీలు అనుకోండి, నేను మెటీరియల్ చెప్తాను. మెటీరియల్ మీరు తెచ్చుకొని మీరు వర్క్ చేసుకోండి. వర్క్ ప్రాసెస్ ఎలా చేయాలో కూడా చెప్పేస్తాను నేను. ఇందులో హైడింగ్ ఏమి ఉండదండి. సెకండ్ థింగ్ వచ్చేసరికి మేము మా కంపెనీ మెటీరియల్స్ కూడా సేల్ చేస్తుంది. వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్, ఆల్ కెమికల్స్. మీకు ఏం కెమికల్ కావాలన్నా మీకు మార్కెట్ రేట్ మీద 10-20% మనకి లెస్కే మనం సప్లై చేస్తాం. మీరు బయట కొటేషన్ తీసుకోండి, నో ప్రాబ్లం. కొటేషన్ తీసుకుని మన రేటు, మన దగ్గర కూడా కొటేషన్ తీసుకుని, బయట కూడా కొటేషన్ తీసుకుని, మన రేటు తక్కువ అనిపిస్తేనే మాకు ఆర్డర్ ఇవ్వండి. ఓకేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.